హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనగల సొలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, డైరెక్ట్ అంటే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొనడం కంటే కూడా బెటర్ ఆప్షన్స్ ఏమైనా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఎంతోమందికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఒక స్టాక్ పర్చేస్ చేయాలంటప్పుడు మాత్రం మీరు ఎలాంటి సలహాలు ఇస్తారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్ స్టాక్ వుడ్ యూ సజెస్ట్ ఆర్ నాట్? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్ అంటే రెండు సెక్యూరిటీస్, ఒకటి ఈక్విటీ, రెండు డెట్. ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీస్ యొక్క స్టాక్స్, షేర్స్, ఓనర్షిప్ ఇన్ కంపెనీ. ఎవరైతే ఈక్విటీస్ కొన్నారో, ఏ కంపెనీలో ఈక్విటీ కొంటే ఆ కంపెనీలో వాళ్ళు ఓనర్ అవుతారు, పార్ట్ ఓనర్. నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కొన్నాను అనుకో, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముఖేష్ అంబానీ గారు ప్రమోటరు, ఆయన వాటా ఒక 60% ఉందనుకోండి, 40% పబ్లిక్ ఇస్తారు. ఆ పబ్లిక్ వాటాస్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎఫ్ఐఐలు, పెన్షన్ ఫండ్స్, వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మనలాంటి ఇండివిజువల్గా కొనే ఇన్వెస్టర్స్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. అయితే మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే మన కోసం ఫండ్ మేనేజరు తర్వాత వాళ్ళ టీము రీసెర్చ్ చేసి ఏం కొనాలి ఏమిటి అనేది వాళ్ళు చూసుకుంటారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డైరెక్ట్గా స్టాక్స్ కొందామని కోరుకుంటారు. డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవటం కూడా తప్పేం లేదు. కాకపోతే ఏమిటంటే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కుంటే మన స్టాక్స్కి మనమే ఫండ్ మేనేజర్, మన స్టాక్స్కి మనమే రీసెర్చ్ అనలిస్టు. జనరల్గా డైరెక్ట్ స్టాక్స్ కొనాలన్నప్పుడు ఏం చూడాలంటే విరాట్ గారు, ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. P/E, ప్రైస్ పర్ ఎర్నింగ్, ప్రైస్ ఎంత ఉంది స్టాక్కి, ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ వస్తుంది, P/E రేషియో, ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటంటే విరాట్ గారు, జనరల్గా ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ స్టాక్ కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అది తెలుస్తుంది విషయం అందరికీ. డీమెటీరియలైజ్డ్ అకౌంట్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎకానమీ ఎలా ఉంది, ఫ్యాక్టర్ ఎకానమీ ఎలా ఉంది, మన దేశ ఎకానమీ బాగా ముందుకెళ్తుందా లేదా. ఇప్పుడు మన ఎకానమీ గ్రోత్ 6 to 7%, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఎకానమీ బాగా ఫాస్టెస్ట్గా మూవ్ అవుతుంది. ఎకానమీ ఎలా ఉందో చూసుకోవాలి. మన దేశం యొక్క మ్యాక్రో ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. మ్యాక్రో ఫ్యాక్టర్స్ అంటే ఇవే. ఇన్ఫ్లేషన్ కానీ, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, కంట్రోల్లో ఉందా, అన్కంట్రోల్లో ఉందా, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఖర్చు పెట్టే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉంది చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా హోల్సేల్గా అంటే ఫస్ట్ మన ఎకానమీ చూసుకోవాలి. సెకండ్ ఏంటి? ఇండస్ట్రీ, దీన్ని సెక్టర్. ఇప్పుడు మనం ఒక స్టాక్ కొనదలుచుకున్నాం, అది ఏ సెక్టర్? ఇప్పుడు బ్యాంకింగ్ ఒక సెక్టర్. బ్యాంకింగ్లో ఫస్ట్ మన దేశ ఎకానమీ ఎలా ఉందో చూడాలి. ఎకానమీ బాగాలేకపోతే స్టాక్స్ కొనటం అంత సజెషన్ లేదు. ఎకానమీ మంచిగా ఉందనుకోండి, ఓకే. తర్వాత సెక్టర్, బ్యాంకింగ్ సెక్టార్లో కొనాలా, కన్జ్యూమర్ రంగంలో కొనాలా, ఐటీలో కొనాలా, ఫార్మాలో కొనాలా, మోటార్లో కొనాలా, ఏ యొక్క సెక్టారు ఈ టైంలో బాగుంది. ఇప్పుడు మన దేశం చూడండి, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, తర్వాత డిఫెన్స్, ఎక్స్పోర్ట్, అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రంగము బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ రంగం వైపు మనము అనాలిసిస్ చేసుకోవాలి ఇండిపెండెంట్గా, మనమే. రంగం, ఇండస్ట్రీ అంటారు. మూడవది కంపెనీ. మళ్ళీ ఇప్పుడు రంగము చూసుకున్నప్పుడు కూడా ఆ రంగంలో కాంపిటీషన్ ఎలా ఉంది, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఏవి కొనుక్కోవాలి మనం. మూడవది కంపెనీ అనాలిసిస్. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి. కంపెనీ ఎంతకాలం అయింది పెట్టి, ఆ కంపెనీ ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి, ఇది సేల్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ కట్టక ముందు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఒక షేర్కి డివిడెండ్ ఎంత ఇస్తున్నారు, డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఉన్న డబ్బుల్ని ఎక్స్పాన్షన్స్కి ఎలా వాడుతున్నారు, ఓకేనా. ఇవి చూసుకోవాలి. ఇవి అన్నీ చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 ఒకే రంగంలో ఒకే కంపెనీలో పెట్టవచ్చా? పెట్టామనుకోండి హై రిస్క్. ఒకవేళ కంపెనీ దెబ్బతింటే, కొన్ని కంపెనీలు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో, కొన్ని కంపెనీలు ₹1,000 స్టాక్ రూపాయికి వచ్చినాయి చెప్పుకున్నాం మనం, 10-15 కంపెనీలు.
కాబట్టి మనం ఒకే కంపెనీలో ఒకే రంగం ఒకే కంపెనీ చూజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ డైవర్సిఫికేషన్ చేయాలి. డైవర్సిఫికేషన్ చేసి కూడా కొన్ని కొన్ని ఏమిటి బిజినెస్ సైకిల్స్ ఒక్కొక్కసారి స్టాగ్నెంట్ అయిపోద్ది ఆ రంగంలో. అప్పుడు మనం బయటకు రావటం, మళ్ళీ కొత్త రంగం, ఇవన్నీ ఉంటాయి. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటంటే ఫస్ట్ ఎకానమీ, తర్వాత ఇండస్ట్రీ రంగం సెక్టర్, తర్వాత కంపెనీ. మళ్ళీ ఇందులో ఈ 3 అయినాయి చూజ్ చేసుకున్నాం. మళ్ళీ టాప్ టు బాటమ్ అప్రోచ్, బాటమ్ టు టాప్ అప్రోచ్. టాప్ టు బాటమ్ అంటే ఏమిటి? ఫస్ట్ దేశం ఎకానమీ అది టాప్, తర్వాత కిందకి ఏంటి రంగం, తర్వాత కంపెనీ, ఇది టాప్ టు బాటమ్. ఓకేనా? ఇందులో కూడా మళ్ళీ ఎనాలిసిస్ ఎలా చేయాలంటే బై అనాలిసిస్, సెల్ అనాలిసిస్. బై అనాలిసిస్ ఎప్పుడు ఎట్లా చేయాలి అంటే ఏది ఆ టైంలో షార్ట్ పీరియడ్లో ముందుకెళ్తుందో దాన్ని ఆ కంపెనీస్ పట్టుకోవడానికి బై అనాలిసిస్. సెల్ అనాలిసిస్ ఏంటి? ఒక్కొక్కసారి ఏమవుతుంది, రెసిషన్ వచ్చింది. రెసిషన్ వచ్చినప్పుడు ఓన్లీ అప్పుడు ఏమవుద్ది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఓన్లీ కొన్ని స్టాక్సే పెరుగుతాయి. అట్లా ఫార్మా స్టాక్స్ వడ్డీ రేట్లు పెంచారనుకోండి, తగ్గించారనుకోండి, బ్యాంకింగ్ స్టాక్స్కి ఎఫెక్ట్ పడుతుంది. సెక్టార్ వైస్ డెవలప్. వడ్డీ రేట్లు పెంచినా తగ్గినా ఓన్లీ బ్యాంకింగ్ మీద ఎఫెక్ట్ పడతాయి, కానీ వడ్డీ రేట్లు పెంచినా తగ్గిన ఫార్మా మీద ఎఫెక్ట్ పడిద్దా? పడదు. అట్లా మనం ఏం చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. టాప్ టు బాటమ్ అప్రోచ్, బాటమ్ టు టాప్ అప్రోచ్, తర్వాత బిజినెస్ సైకిల్ ఏ టైంలో ఏది పెర్ఫార్మెన్స్, ఏది చూసుకోవాలి. అయితే నేనేం చెప్తున్నానంటే విరాట్ గారు, ఇవన్నీ చూసుకో. మన దేశంలో సుమారుగా 5-6 వేల స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో 5-6 వేల స్టాక్స్ని మనం అనాలిసిస్ చేయలేము, కొన్ని స్టాక్స్ని ఏదో కొద్ది. అది కూడా మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, డాక్టరో, లేకపోతే మీకు యాంకరింగ్ ఏదో ఉంది, మీ వృత్తిలో మీరు బిజీగా ఉంటారు. ఈ రిస్క్ ఇంత అనాలిసిస్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు, ప్రతిరోజు చేయాలంటే. సో అందుకే మన కోసం మన దేశం పెట్టిన మహాద్భుతమైన అవకాశం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటి, రీసెర్చ్ టీం ఉంటుంది, 10 నుంచి 15 మంది టీం ఉంటుంది. వాళ్ళ పని, వాళ్ళ వృత్తిది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు పరిశీలించటం, వాళ్ళ బిజినెస్ ఏమిటి, ఏ రంగంలో ఉన్నారు, వాళ్ళకి ఇంకెంత స్కోప్ ఉంది, ఈ కంపెనీ ఎంత డెవలప్ అవ్వగలదు, ఈ కంపెనీలో పెడితే లాభాలు వస్తే రావాలి. ఆ రీసెర్చ్ టీము మళ్ళీ ఫండ్ మేనేజర్కి సలహాలు ఇస్తారు. ఫండ్ మేనేజర్ ఆయన విశేషను ఉపయోగించి కొంటూ ఉంటారు. సో నేనేమంటున్నాను, మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, టైం ఉందనుకోండి, డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళండి. కానీ అక్కడ మీరే ఫండ్ మేనేజర్, మీరే రీసెర్చ్ అనలిస్టు, మీ యొక్క విచక్షణ మీద అన్నీ పెరుగుతాయని చెప్పలేము, అన్నీ తగ్గుతాయని చెప్పలేము. నిఫ్టీ 50, నెక్స్ట్ 50 స్టాక్స్, సెన్సెక్స్ స్టాక్స్, దుర్భేద్యమైన స్టాక్స్. ఇందులో కూడా ఒక్కోసారి కర్మగాలి దెబ్బతినే అడ్మినిస్ట్రేషను ఇంకొకటి ఫ్రాడ్ అయితే దెబ్బతింటుంది, కానీ లెస్ రిస్క్ ఉంటుంది, లిక్విడిటీ బాగుంటుంది, చక్కగా ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. పెద్ద స్టాక్స్లో ఎప్పుడు గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. మిడ్ స్మాల్లో ఏమిటంటే కొన్ని స్మాల్లే రేపు మిడ్ అవుతాయి. అలాంటి స్మాల్స్ని పట్టుకుంటే మీరు మిక్కిలి దాని, కానీ పట్టుకోవటం కష్టం. సో నేనేం చెప్తున్నాను, మన యొక్క ఐ డ్రీమ్ ద్వారా సామాన్యమైన ప్రజలకి, మధ్యతరగతి వారికి, ఇంకా హెచ్ఎన్ఐ కస్టమర్స్కైనా, హెచ్ఎన్ఐ వాళ్ళకైతే మీకు టైం ఉండదు, మధ్యతరగతి సామాన్య ప్రజలకి మనకు కూడా పెద్దగా అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనకి దేవుడిచ్చిన అవకాశం, మన దేశం ఇచ్చిన అవకాశం. ఒకప్పుడు అవేర్నెస్ లేదు, ఇప్పుడు వేలకు వేలు స్కీమ్స్, ఎన్నో స్కీమ్స్, వందల స్కీమ్స్ 12% అబోవ్ రిటర్న్ ఇచ్చినవి ఉన్నాయి. సెన్సెక్సే దానికి ఎగ్జాంపుల్. 12% లెక్కేసుకుంటే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఒక ఆర్డినరీ పర్సన్ దీర్ఘకాలంలో ధనవంతుడు అవుతున్నాడు. 25,000 crores చూసుకున్నట్లయితే మనకి ఎస్ఐపి నుంచి వస్తుందంటే ఎంతమంది ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడొచ్చు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు కూడా. ఇంకొక మాట విరాట్ గారు, ఎఫ్ఐఐలు, ఒకప్పుడు ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్ చేయగానే మన మార్కెట్స్ కుదుపుకు లోనయ్యాయి. ఈరోజు ఎఫ్ఐఐలు వెళ్ళిపోతుంటే కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మన జాతీయ ఇన్వెస్టర్స్, మన రిటైల్ ఇన్వెస్టర్స్ మీరు అన్నట్టు ఎస్ఐపి ద్వారా 25,000 కోట్లు పెడుతున్నారు. అవేర్నెస్ వచ్చింది, దీర్ఘకాలంలో డబ్బులు వస్తాయని అవేర్నెస్ రావటం వల్ల మన మార్కెట్స్ స్టేబుల్గా ఉంటున్నాయి. వండర్ఫుల్ సార్.
తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ది బెస్ట్ అని అందరికి తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి రైట్ ప్రొఫెషనల్ మీరు అంటే కన్సల్ట్ చేసినట్లయితే రైట్ ఫండ్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డిస్‌ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు బొనగల్ సొలొమన్ గారితో అపాయింట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ ఐ డ్రీమ్.